యువగలం పాదయాత్రతో జనం మధ్య ఏడాది పాటు ఉన్న నారా లోకేష్ ఇప్పుడు ఎన్నికల ముంగిట కూడా అలాంటి ప్లాన్ చేస్తున్నారు. జిల్లాల వారీగా యాత్రకు సిద్దమయ్యారు. పాదయాత్రకు భిన్నంగా ఈ యాత్ర చేపట్టనున్నారు. ఈసారి పోల్ మేనేజ్మెంట్ పై ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. యువగలంతో కవర్ చేయని ఏరియాలను ఈ యాత్రతో పూర్తి చేస్తారని సమాచారం. ఏపీలో టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా నారా లోకేష్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే ఆయన ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోయారు. సంక్రాంతి తర్వాత మళ్లీ ప్రజల్లోకి వెళ్లేందుకు ముహూర్తం పెట్టుకున్నారు. యువగలం పాదయాత్రతో తన సత్తా ఏంటో చూపించిన నారా లోకేష్ ఇప్పుడు జిల్లాల బాట పట్టనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ఇంకా 4 నెలల ముందు నుంచే ప్రజల్లో ఉండేలా నారా లోకేష్ కార్యాచరణ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు యువగలం పాదయాత్రతో 97 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేపట్టిన నారా లోకేష్ ఈసారి అందుకు భిన్నంగా యాత్రలు నిర్వహించబోతున్నారు. పోల్ మేనేజ్మెంట్ పై నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారించబోతున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత నారా లోకేష్ జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఇప్పటికే జిల్లాల అధ్యక్షులు, పార్టీ ముఖ్య నేతలు, క్యాడర్ కు సమాచారం వెళ్లినట్లు తెలుస్తోంది. దాదాపు 3000 కిలోమీటర్లకు పైగా సాగిన యువగలంకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అంతేకాదు ఈ యువగలం పాదయాత్ర నారా లోకేష్ పరిపూర్ణమైన రాజకీయ నాయకుడిగా మారేందుకు ఎంతగానో ఉపయోగపడింది. ప్రజలు మెచ్చే నాయకుడిగా ఎదిగేందుకు ఉపయోగపడింది. అంతేకాదు అందరి సమస్యలను వింటూ అందరితో మమేకమవుతూ నారా లోకేష్ తాను అందరివాడినని నిరూపించుకున్నారు. 97 నియోజకవర్గాల్లో నారా లోకేష్ పాదయాత్ర చేపట్టి తన సత్తా ఏంటో నిరూపించారు. తనను విమర్శించిన వాళ్ళ నోళ్లకు తాళం వేయించారు. అంతేకాదు యువగలం పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లా పోలిపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ సైతం గ్రాండ్ సక్సెస్ అయింది. దీంతో నారా లోకేష్ మరింత ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. యువగలం సక్సెస్ తో రాజకీయంగా మంచి ఫామ్ లో ఉన్న నారా లోకేష్ జిల్లాల యాత్రలకు రెడీ అయ్యారు. ఇందుకోసం ముహూర్తం సైతం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తం 40 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ కూడా రెడీ అయినట్లు తెలుస్తోంది. ఏ జిల్లాలో ఎన్ని రోజులు పర్యటించబోతున్నారు, ఎవరితో భేటీ కాబోతున్నారు అనే అంశాలకు సంబంధించి జిల్లా అధ్యక్షులు, పార్టీ ముఖ్య నేతలకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. యువగలం పాదయాత్రతో నారా లోకేష్ అన్ని వర్గాల ప్రజలకు దగ్గరయ్యారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు తాను పాదయాత్రలో కళ్లారా చూసిన సమస్యల పరిష్కారానికి సైతం హామీలు ఇచ్చారు లోకేష్. అయితే ఈ జిల్లాల యాత్ర అందుకు భిన్నంగా ఉంటుందని పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఈ జిల్లాల యాత్ర ప్రధానంగా పోల్ మేనేజ్మెంట్ పై ఉంటుందని తెలుస్తోంది. బూత్ లెవెల్, మండల స్థాయి అనుబంధ సంస్థల కమిటీలతో సంస్థాగత వ్యవహారాలపై నారా లోకేష్ సమీక్షలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపొందేందుకు దోహదపడే అంశాలు, వైసీపీ ప్రభుత్వాన్ని ఎలా ఇరుకున పెట్టాలి, ఓటర్లను తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులయ్యేందుకు అనుసరించాల్సిన విధానాలపై నారా లోకేష్ దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది.